ఎలా ఉందానా? సూపర్. సూపర్ మరి వీడియో కోసం కాదు, నార్మల్ చెప్పే. బాగుందా? హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దర్శు అమ్మ వ్లాగ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనం ఎలాంటి మసాలాస్ ప్రిపేర్ చేయకుండా చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. ఇది మ్యారినేషన్ ప్రాసెస్. ఫస్ట్ చికెన్ బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్ కొంచెం కొంచెం వేసుకొని, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఇంకా లెమన్ వేసి కలిపేసి పక్కకు పెట్టేయాలి ఒక 10 మినిట్స్. మీకు టైం ఉంటే ఎక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి, అవన్నీ చెప్పాలా అని అనుకుంటున్నారా? నేను చెప్తున్నాను, సారీ. ఆయిల్ వేసాక జీలకర్ర కొంచెం వేస్తాను. తర్వాత హోల్ గరం మసాలా, మీరు చికెన్ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చు. నేను అన్నీ ఒక్కొక్కటి వేసాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఎందుకంటే మ్యారినేషన్లో నేను కొంచెమే వేసాను, ఇక్కడ వేద్దామని. అది కొంచెం వేగిపోయాక టమాటా వేసుకోవాలి. మా హైదరాబాద్లో అయితే మా అమ్మ వాళ్ళు వేయకపోతుంది టమాటా. నాకు ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇలానే నచ్చుతుంది, టమాటా లేకపోతే నచ్చట్లేదు. టమాటా వేసాక అది మగ్గాలి, అదే వేగాలి. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అబ్బా, ఏం కాదు. తర్వాత అది కొంచెం వేగాక ఆయిల్ ఏం పైకి రాదు, ఎందుకంటే నేను కొంచెం తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి. అవి మెత్తగా అయిపోయాక ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒక 10 మినిట్స్ కలుపుకోవాలి. 10 మినిట్స్ కలుపుకోవద్దు, 10 మినిట్స్ వదిలేయాలి కలిపేసి. ఇప్పుడు ఒక 4 సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చాను ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోండి, ఏం కాదు. కొంచెం కామెడీగా ఉంటుంది వినడానికి, మీకు కూడా బాగుంటుంది కదా. మా పాప డిస్టర్బ్ చేస్తూనే ఉందండి, ఏం చేస్తాం చెప్పండి, మా యూట్యూబర్స్ కష్టాలు. కొంచెం వాటర్ వేసుకోవాలి, అది కొంచెం మగ్గిన తర్వాత నా చికెన్ కర్రీ ఏంటో నేనేంటో. ఆ తర్వాత అది ఉడికిపోయింది. ఒక 10 మినిట్స్ వదిలేక నేను మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఎందుకు టైం వేస్ట్. అది మొత్తం లాంగ్ వీడియో ఎక్కువసేపు అయిపోతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి క్లిప్స్ అన్ని కట్ చేసేసి మీకు మెయిన్దే చూపిస్తున్నాను. తర్వాత చికెన్ కర్రీ అయిపోయాక కొత్తిమీర వేసుకొని నేను అక్కడ లెగ్ పీస్ని తుక్కడా చేసేసాను. అదే చెప్తున్నాను వీడియోలో. ఒరిజినల్ది పెడదామంటే కాపీ రైట్స్ పడతాయి. సో ఈ వాయిస్ ఓవర్ కష్టాలు. యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో దర్శు అమ్మ వ్లాగ్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్, నేను ట్యాగ్ చేస్తాను, లింక్ ఇస్తాను, అక్కడ నాకు సపోర్ట్ చేయండి. మా ఆయన గారి రియాక్షన్ వీడియో ఫస్ట్ టైం చూశారు, అదే ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా. బాయ్ గైస్, నా వల్ల కావట్లేదు.